జియాసాస్ ఎఫారిస్తో జియాతో వీడియో. అక్టోబర్ 24వ తారీఖున తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కర్నూలులో యాక్సిడెంట్కి గురైన సంఘటన మనకి తెలిసిందే. ఆ యాక్సిడెంట్కి కారణం ఏంటి అంటే, రోడ్డు మీద పడి ఉన్న బైక్ని ఆ బస్సు ఢీకొట్టడంతో ఆ రోడ్డు మీద వచ్చిన ఆ నిప్పుల వలన ఆ బస్సు అంటుకొని మొత్తానికి కాలిపోయిందని చెప్పి ప్రాథమికంగా మనకి తెలిసింది. ఆ బండి రోడ్డు మీద ఎందుకు పడి ఉంది, ఆ రోడ్డు మీద ఎందుకు పడి ఉందంటే, ఆ బండి డ్రైవ్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని చెప్పేసి మనకి ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకి అర్థమైంది. సో మద్యం మత్తులో డ్రైవ్ చేయటం వల్ల ఆ బండి రోడ్డు మీద పడిపోయింది. ఆ బండిని బస్సు డ్రైవర్ చూసుకోకుండా ఆ బండి మీద నుంచి పోనించడం వల్ల స్పార్క్స్ వచ్చి ఆ బండికి నిప్పులు అంటుకుని బస్సు మొత్తం కాలిపోయింది. సో దీని అంతటికి ఎక్కడ మూల కారణం ఉందని గమనిస్తే మద్యం మత్తు అనేది కారణం అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, మద్యం మత్తు అనే దాని వలన మన జీవితాలు ఎలా పాడైపోతున్నాయని చెప్పేసి చెప్పాలని అనుకుంటున్నాను. మొదటిగా మద్యం మత్తుకి బానిస అవ్వటం అంటే ఏంటి అంటే, సాధారణంగా అప్పుడప్పుడు మద్యం తాగడం అంటే ఓకే, కానీ ప్రతిరోజు తాగాలని అనుకోవటం, నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా తాగాలని అనుకోవటం, నీ వల్ల నీ కుటుంబం ఇబ్బంది పడుతుందని తెలిసినా కూడా తాగాలనుకోవటం మద్యానికి బానిస అయిపోయారని చెప్పి అంటారనమాట. అసలు మద్యము తాగడం వల్ల వచ్చే అరిష్టాలు ఏంటో ఒక్కొక్క పాయింట్ రూపంలో మీకు చెప్తాను. మొట్టమొదటిగా నీ ఆరోగ్యం చెడిపోతుంది. మద్యము విపరీతంగా ప్రతిరోజు దానికి బానిస అయిపోయి తాగటం వలన నీ లివర్లు చెడిపోతాయి, నీ హార్ట్ చెడిపోతుంది, నీ మానసిక పరిస్థితి కూడా చెడిపోతుంది, నువ్వు నలుగురితో కలిసే విధానం కూడా మారిపోతుంది, నలుగురితో కలిసి సరిగా మాట్లాడలేవు. నిజంగా ఆ మద్యం మత్తుకి బానిస అయిపోయి లివర్లు పోగొట్టుకొని 35 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. సో మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ మద్యము బానిసత్వం వలన నీ ఆరోగ్యం పోతుంది, చివరిగా 35-40 సంవత్సరాలకి నీ ప్రాణం పోతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఆర్థికంగా నువ్వు కుదేలైపోతావు. నీ దగ్గర ఉన్నప్పుడు తాగాలనుకోవడము ఓకే, కానీ ఈ మద్యానికి బానిస అయిపోయిన వారు నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా నీ దగ్గర ఎంత ఉంటే అంత ఆ రోజు తాగేయాలని చెప్పేసి మనసు పీకులాడుతుంది. నీ బ్రెయిన్ దానికి అడిక్ట్ అయిపోయి అప్పులు చేసైనా కూడా తాగాలని అనిపించేస్తుంది. నిజంగా ఈ మద్యానికి బానిస అయిపోయిన వారు సరిగ్గా పని కూడా చేసుకోలేరు. పని చేసుకోకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం నువ్వు కష్టపడిన డబ్బులతో నువ్వు తాగడం వేరు, అప్పులు చేసి తాగడం వేరు. ఈ మద్యానికి బానిస అయిపోయిన వారు సరిగ్గా పని కూడా చేసుకోలేరు, పని చేయకపోతే డబ్బులు కూడా రావు, ఇంకా తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పులు చేయాలి. సో ఆర్థికంగా కూడా నువ్వు కుదేలైపోతావు ఈ మద్యానికి బానిస అవడం వలన. ఇక మూడో విషయం ఏంటంటే, నీ ఫ్యామిలీ, నీ భార్య పిల్లలు విపరీతంగా నీ వల్ల ఇబ్బంది పడతారు. సమాజంలో తాగుబోతు భార్య, తాగుబోతు పిల్లలు అనే ముద్ర నువ్వు వారికి ఇస్తావు. వాళ్ళ ఆయన పచ్చి తాగుబోతు, వచ్చి కొడతాడు, తిడతాడు, పిల్లల్ని కూడా సరిగా పట్టించుకోడనే ముద్ర సమాజంలో పడిపోతుంది. సో ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ మద్యం మత్తు వలన, నీ మద్యం బానిసత్వం వలన నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. 35-40 సంవత్సరాలకే నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి నువ్వే తెచ్చుకుంటావు. రెండోది, ఆర్థికంగా కుదేలైపోతావు. మూడోది, నీ వల్ల నీ భార్య పిల్లలు సమాజంలో నరకాన్ని అనుభవిస్తారు. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆ వ్యక్తి విపరీతమైన మద్యం సేవించి బండి డ్రైవ్ చేయడం వలన 25 కుటుంబాలు, 25 ప్రాణాలు పోయాయి. ఆ 25 కుటుంబాలు జీవితాంతం కూడా ఆ తీరని శోకాన్ని అనుభవిస్తారు. ఒక్క వ్యక్తి వలన సుమారుగా 25-30 కుటుంబాలు జీవితాంతం కూడా నరకాన్ని అనుభవిస్తారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మద్యం తాగడం తప్పని నేను అనను, కానీ మద్యానికి బానిస అయిపోవడం ఖచ్చితంగా తప్పే. ఇంకా చాలామంది మద్యం సేవించేసి డ్రైవింగ్ చేసేయగలంలే అని అనుకుంటారు. సపోజ్ వారు ఎక్కడో ఒక చోట మందు తాగారని అనుకుందాం. ఆ తాగిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళడానికి పర్లేదులే, నాకు స్టెబిలిటీ ఉంటుంది,
నేను డ్రైవ్ చేసేయగలను, నేను ఇంటికి వెళ్ళిపోగలను అని చెప్పి కాన్ఫిడెన్స్తో వారు అక్కడ మద్యం తాగిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే క్రమంలో వారు ఆ మద్యం మత్తులో యాక్సిడెంట్లు కూడా చేసేస్తున్నారు. కాబట్టి నిజంగా నువ్వు మద్యం తాగితే దయచేసి బండి అయితే డ్రైవింగ్ చేయొద్దు, కార్ అయితే డ్రైవింగ్ చేయొద్దు. నీ మీద నీకు ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను చేసేయగలనులే, నేను ఇంటికి వెళ్ళిపోగలనులే, నాకెవరు సాయం అక్కర్లేలే అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో బిహేవ్ చేయొద్దు. ఖచ్చితంగా మద్యం తాగినప్పుడు డ్రైవింగ్ అయితే చేయొద్దు. ఇంకా రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మద్యం తాగటం మంచిదే, కానీ దానికి బానిస అయిపోవడం అయితే కరెక్ట్ కాదు. అకేషనల్గా తాగటము ఓకే, కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నీ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ తాగటం అయితే అలవాటు చేసుకోవద్దు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఇంతమందిలో కనీసం ఒక్కరైనా కూడా ఈ మద్యపు అలవాటును, ఈ మద్యపు బానిసత్వాన్ని వదిలేస్తారని చెప్పి అనుకుంటున్నాను.